ముందు వీడియో చూద్దాం. కల్వరి టెంపుల్. టెంపుల్ అంటే ఏంటి? నాకు తెలిసింది ఆలయం మాత్రమే. కల్వరి చర్చ్ అని ఉండాలి. అదేనండి. కల్వరి టెంపుల్ అని ఉంది. నా దగ్గర ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ ఉంది. టెంపుల్ అని ఉన్న చోట ఏ బిల్డింగ్ యూజ్డ్ ఫర్ ద వర్షిప్ ఆఫ్ ఏ గాడ్ ఆర్ గాడ్స్ ఎస్పెషల్లీ ఇన్ రిలీజియన్స్ అదర్ దెన్ క్రిస్టియానిటీ. అదర్ దెన్ క్రిస్టియానిటీ అని చెప్పేసి బుద్ధిస్ట్, హిందూ, సిక్ టెంపుల్ అని స్పష్టంగా చెప్పేస్తుంది ఆక్స్ఫర్డ్ డిక్షనరీ. క్రైస్తవుల ప్రార్థనా మందిరం ఎప్పటికీ కూడా టెంపుల్ కాదు. హిందువుల్ని మోసం చేసి టెంపుల్ అనేసరికి మనం వెళ్ళిపోతారు కదా, ఇస్కాన్ టెంపుల్ వెళ్ళరా మీరు? కావున ఈ విధంగా ఇస్కాన్ టెంపుల్ అనే పదం ఉంది చూసారా, దానికి సూట్ అయ్యే విధంగా కల్వరి టెంపుల్ అని పెట్టారు. కల్వరి అనే పదంలో కూడా అండి మనం కొంచెం కలువ పువ్వు అని మనం ఉంటాం, ఏదో కొంచెం మాయా మంత్రం వాళ్ళు అన్నట్లుగా ఆ విధంగా కల్వరి టెంపుల్ అని పెట్టి టెంపుల్ అనేసరికి మన వాళ్ళు ఒకసారి వెళ్తారు మామూలు దేవాలయం అనుకుని. బైబిల్ ప్రకారంలో చూస్తే కల్వరి అంటే యేసు వారిని శిక్ష చేసిన కొండ. రైట్. సో కల్వరి అంటే కల్వపుతో మ్యాచ్ అవుతుంది కాబట్టి కల్వరి అని పెట్టుకున్నారని మీరు అంటున్నారు. ఇంటర్వ్యూర్ గారు కరెక్ట్ చేసినట్లుగా కల్వరికి కల్వ పువ్వుకి ఎలాంటి సంబంధం లేదు. ఇకపోతే టెంపుల్ అనే ఒక స్ట్రక్చర్ కి క్రిస్టియానిటీకి ఎలాంటి కనెక్షన్ లేదు అనేటువంటి ఒక రాంగ్ పర్సెప్షన్ లో వీళ్ళు ఉన్నట్లుగా మనకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. పైగా ఈ రాంగ్ పర్సెప్షన్ ని బ్యాక్ చేసుకోవడానికి ఆక్స్ఫర్డ్ డిక్షనరీని అయితే రిఫర్ చేశారు, కానీ అక్కడ చూపించే మీనింగ్స్ అండ్ పాసిబిలిటీస్ ని మాత్రం కంప్లీట్ గా రీడ్అవుట్ చేయలేదు. చూడండి, వీరు డిస్ప్లే చేసిన స్క్రీన్ షాట్ లోనే మరొక డెఫినేషన్ కూడా ఉంది. టు గో టు ఎ టెంపుల్ కెన్ ఆల్సో మీన్ టు గో టు ఎ సర్వీస్ ఇన్ ఎ సినగాగ్ వేర్ జ్యూస్ వర్షిప్. అంటే యూదులు ఆరాధన చేయడానికి కూడుకునేటువంటి స్థలాన్ని కూడా టెంపుల్ అనే అంటారు. యేసు ప్రభు వారు గాని ఇటు అపోస్తలులు గాని కొన్నిసార్లు జూయిష్ టెంపుల్లోనే బోధించేవారు. టెంపుల్ అనే పదం కొత్త నిబంధన ఇంగ్లీష్ బైబిల్లోనే కనీసం 100 సార్లు మనకు కనబడుతుంది. అందులో మన దేహమే దేవుని ఆలయము అని కన్వే చేయడానికి కూడా వాడబడుతుంది. పైగా చర్చ్ అంటే ఒక ఫిజికల్ బిల్డింగ్ అని ఇప్పుడు మనం అనుకుంటున్నాం, కానీ పిలువబడిన వారి సమూహాన్ని చర్చ్ అంటారు, అంటే ఎక్లీసియా అంటారు. ఇకపోతే ఇంగ్లీష్ బైబిల్ ని ఫస్ట్ టైం ఎప్పుడు పబ్లిష్ చేశారు? 14th సెంచరీ. ఆక్స్ఫర్డ్ డిక్షనరీని ఫస్ట్ ఎప్పుడు పబ్లిష్ చేశారు? 20th సెంచరీలో. అదీగాక ఆక్స్ఫర్డ్ డిక్షనరీ వచ్చేసి ఇంగ్లీష్ భాషా పరిణామాన్ని బట్టి, అంటే లాంగ్వేజ్ ఎవల్యూషన్ ని బట్టి టైం టు టైం మారుతూ వస్తుంది. సో బిబ్లికల్ వర్డ్స్ కి మీనింగ్ వెతకడానికి ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఏమాత్రం కూడా సూటబుల్ కాదు. బ్రిటిష్ వాళ్ళు 17th సెంచరీలో మన భారతదేశానికి వచ్చి మనకి ఇంగ్లీష్ అలవాటు చేయడానికి ముందు నుండే బైబిల్లోని ఆరాధనా స్థలాన్ని ఇంగ్లీష్ లో టెంపుల్ అని అనేవాళ్ళు. టెంపుల్ అనేటువంటి పదము టెంప్లం అనే ఒక లాటిన్ పదం నుండి వచ్చింది, విచ్ సింప్లీ మీన్స్ ఎ ప్లేస్ ఆఫ్ వర్షిప్. కాబట్టి కల్వరి టెంపుల్ ని, కింగ్స్ టెంపుల్ ని, లైఫ్ టెంపుల్ ని, హోసన్నా మందిర్ ని ఇలాంటి పేర్లు హిందూ టెంపుల్స్ తో మ్యాచ్ చేసి హిందువులను రప్పించడానికి కాదు. కానీ మీరు హిందూస్ అయినా కావచ్చు, ముస్లిమ్స్ అయినా కావచ్చు, ఇతర ఏ మతానికి సంబంధించిన వారైనా కావచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ కాస్ట్, కలర్, రిలీజియన్ అండ్ రీజియన్ అండ్ బ్యాక్గ్రౌండ్, you are invited into the church to experience the peace of Jesus Christ. Thank you.